సచిన్స్ స్ట్రేట్ డ్రైవ్, ఎంఎస్ ధోనీస్ హెలికాప్టర్ షాట్, డగ్లస్ మరీలియర్స్ స్కూప్, దాని తర్వాత రామ్ చరణ్స్ పెద్ది షాట్. హాయ్ గాయ్స్, బుచ్చిబాబు సనాస్ ఇంకా రామ్ చరణ్స్ పెద్దీస్ ఫస్ట్ గ్లిమ్స్ చూస్తాను భయ్యా మొబైల్ ఫోన్ లో ఇంకా టీవీలో. ఫస్ట్ గ్లిమ్స్ కి వాళ్ళు ఇచ్చిన పేరు ఫస్ట్ షాట్. ఆల్రెడీ మీలో చాలా మంది చూస్తుంటారు. 1 minute 5 seconds ఉంది భయ్యా. నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే రామ్ చరణ్ మేక్ ఓవర్ బాగుంది, గేమ్ చేంజర్ ని కంప్లీట్లీ మర్చిపోయే విధంగా ఉంది, చాలా కాంట్రాస్టింగ్ గా ఉంది. జూట్ బ్యాగ్ ని చించే షాట్ ఏదైతే ఉందో అది బాగుంది భయ్యా. బట్ సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది అసలు ఎందుకు చింపాడో, దాంతో ఏం చేయబోతున్నాడు అని. ఈ వీడియోకి ఫస్ట్ షాట్ అని పెట్టారు, కానీ ఈ వీడియోలో లాస్ట్ షాట్ వేరే లెవెల్ ఉంది. సచిన్స్ స్ట్రేట్ డ్రైవ్, ఎంఎస్ ధోనీస్ హెలికాప్టర్ షాట్, డగ్లస్ మరీలియర్స్ స్కూప్, దాని తర్వాత రామ్ చరణ్స్ పెద్ది షాట్. క్రికెట్ లవర్స్ ఈ షాట్ ని పక్కా ట్రై చేస్తారు. ఆల్రెడీ ట్రై చేయడం మొదలెట్టేశారు. ట్విట్టర్ లో ఒక వీడియో చూసాను నేను కూడా ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ ఐ విల్ సక్సీడ్. ఒంగి ఇలా బ్యాట్ ని ఏదైతే కొట్టాడో ఆ షాట్ గురించి డిస్కషన్ పెట్టారు. అసలు అది పాసిబుల్, బౌలర్ అంత ఫాస్ట్ గా వేస్తుంటే బ్యాట్స్మెన్ అలా ఎలా కొట్టగలడని డిస్కషన్ స్టార్ట్ అయింది భయ్య. బట్ ఒక గ్లిమ్స్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఉద్దేశం ఏంటంటే జనాల్లో డిస్కషన్ స్టార్ట్ చేయడం. డిస్కషన్ స్టార్ట్ అయితే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫిల్మ్. డిస్కషన్ లేకపోతేనే ప్రాబ్లం. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ బాగుంది కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నాకు, అని మీరు కూడా ఫీల్ అయ్యారా? అండ్ చాలా మంది ఈ గ్లిమ్స్ వచ్చాక దసరా క్రికెట్ మ్యాచ్ సీన్ తో కంపేర్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు కంపేర్. నాకైతే ఇంట్రెస్ట్ కలుగుతుంది సినిమా చూద్దాం అని, అండ్ ఇంకా పబ్లిసిటీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, మొత్తం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా, ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఈగర్లీ వెయిటింగ్. ఈ ఫస్ట్ షాట్ ద్వారా అయితే క్యూరియాసిటీ అయితే డెవలప్ చేయగలిగారు బుచ్చిబాబు సనా గారు. అండ్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చాలా ఫాస్ట్ గా సినిమా షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు ఈ మూవీని. అది బాగా నచ్చింది. లేకపోతే చాలా సినిమాలు మొత్తం రెడీ అయ్యాక పబ్లిసిటీ మొదలెడతారు. బట్ టు ద కాంట్రరీ పెద్ది మూవీని చాలా పబ్లిసైజ్ చేస్తున్నారు. అది బాగా నచ్చుతుంది నాకు. ఫస్ట్ షాట్ ఇది భయ్యా. పెద్ది మూవీ ఫస్ట్ షాట్ గురించి నాకు అనిపించిన థాట్స్. సో ఈ షాట్ పవిలియన్ దాటిందా లేకపోతే 30 yard సర్కిల్ లోపట్టే ఉందా, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.